హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్ స్మైలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నెల్లూరు చేపల పులుసు పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ మెథడ్లో. సో లేట్ చేయకుండా రుచికరమైన నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మన నెల్లూరు చేపల పులుసుకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కేజీ కట్ చేసిన ఫిష్ పీసెస్, 2 ఆనియన్స్, 1 టమాటో, 1 మ్యాంగో అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, మెంతులు. ముందుగా 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి మాత్రం మాడిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇవి మాడిని అనుకోండి కర్రీ అనేది చేదొచ్చేస్తుంది అన్నమాట. సో కొంచెం ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని పిప్పి లేకుండా జ్యూస్ వరకు తీసి అందులో వేసుకోవాలి. మనం చిక్కదనానికి తగినట్టు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చింతపండు వేసిన వెంటనే ఒక 6 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. కారం వేసుకొని ఈ విధంగా కారం పులుసులో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చింతపండు పులుసు బాగా ఉడకనివ్వాలి. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేయండి. చూసారా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయండి. ఫిష్ పీసెస్ వేసే ముందే మనం సాల్ట్ అది సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. చేప ముక్కల్ని వేసుకోవాలి. మనం ఫిష్ పీసెస్ని వేయగానే ఈ ఒక్కసారి ఇలా గరిటతో అన్నీ కలుపుకొని ఇంకా తర్వాత మాత్రం గరిట పెట్టకుండానే గిన్నెని అటు ఇటు తిప్పుకోవాలి. తర్వాత గరిట పెట్టామనుకోండి ముక్క అనేది ఇరిగిపోతుంది. తరువాత మాత్రం గరిటతో కలుపుకోకూడదు. మనం చేప ముక్కలు వేసిన ఒక 5 మినిట్స్కి మామిడి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఈ నెల్లూరు చేపల పులుసుకి మామిడికాయ మాత్రం తప్పనిసరిగా వేయాలండి. వేస్తేనే అది నెల్లూరు చేపల పులుసు అంటారు. మనం చేప ముక్కలు వేసిన 5 మినిట్స్ తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసాం కదా, ఇంకా మూత పెట్టేసి టోటల్గా ఇప్పుడు 15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి గిన్నె అటు ఇటు తిప్పుకోవాలి గరిటతో కలపకుండా. ఈ మాత్రం కొత్తిమీర ఇలా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. టోటల్గా చేప ముక్కలు 20 మినిట్స్లో అయితే ఉడకాయి. ఎక్కువ టైం అయితే పట్టదు చేప ముక్కలు ఉడకడానికి. సో ఫైనల్లీ నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ. ఇలా తయారు చేసుకున్న చేపల పులుసుని 3 లేదా 4 గంటల తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఆ చేప పులుసు యొక్క టేస్ట్ని ఎంజాయ్ చేయగలం. అందుకే ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ ఎర్లీగా చేపల పులుసుని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి యమ్మీగా టేస్టీగా ఉండే ఈ నెల్లూరు చేపల పులుసుని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.